Hi friends, welcome to my YouTube channel. Observe the question. If x plus 1 by x is equal to 5, then what is the value of x power of 4 plus 1 by x square divided by x square minus 3x plus 1? ఇచ్చినటువంటి డేటా లోపల x plus 1 by x is equal to 5 ఇచ్చిండు. So given data x plus 1 by x is equal to 5. Find the value of x power of 4 plus 1 by x square in the numerator. In the denominator x square minus 3x plus 1. Here in the numerator x is the common or divide by x. So x is common తీసినట్టయితే న్యూమరేటర్లో x కామన్ తీసినట్టయితే ఫస్ట్ టర్మ్లో x క్యూబ్ ఉంటుంది. సెకండ్ టర్మ్లో 1 by x స్క్వేర్ కాబట్టి ఇక్కడ x కామన్ తీయాలి అంటే న్యూమరేటర్ని xతో మల్టిప్లై చేస్తే డినామినేటర్ని xతో మల్టిప్లై చేసినట్టయితే డినామినేటర్ x క్యూబ్ అవుతుంది. న్యూమరేటర్లో xతో మల్టిప్లై చేసినటువంటిది ఇక్కడ వచ్చేస్తుంది. కావాలంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ 1 ఉంది కాబట్టి x ఇంటూ x, న్యూమరేటర్ డినామినేటర్ బోత్ ఆర్ మల్టిప్లై బై x. ఈ x అనేది ఇక్కడ కామన్గా తీసుకున్నాం, ఇక్కడ x అనేది x క్యూబ్ అవుతుంది. అలాగే డినామినేటర్లో కూడా సో x స్క్వేర్ అంటే x కామన్ తీసినట్టయితే ఫస్ట్ టర్మ్లో x ఉంటుంది, సెకండ్ టర్మ్లో 3 ఉంటుంది, థర్డ్ టర్మ్లో ఇక్కడ కూడా xతో మల్టిప్లై xతో డివైడ్ చేస్తే ఈ x అనేది ఇక్కడ కామన్గా వచ్చేసింది, ఇక్కడ 1/x అవుతుంది. ఓకే, సో ఇక్కడ x క్యాన్సిల్ అవుతుంది న్యూమరేటర్ డినామినేటర్లో. ఇప్పుడు x ప్లస్ 1/x క్యూబ్ ఇక్కడ న్యూమరేటర్ కావాలి, డినామినేటర్లో x ప్లస్ 1/x ఇక్కడ ఉంది, -3 ఉంది. సో మనకి x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k అయితే ఒక ఫార్ములా ఉంది, x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈక్వల్ టు k క్యూబ్ మైనస్ 3k. ఇది ఫార్ములా. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k అయితే x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ ఎంత అంటే k క్యూబ్ మైనస్ 3k. ఇప్పుడు k అంటే ఇక్కడ x ప్లస్ 1/x అంటే 5 ఇచ్చిండు కాబట్టి 5 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 5 ఇన్ ద న్యూమరేటర్. ఇన్ ద డినామినేటర్ x ప్లస్ 1/x ప్లస్లో 5 రాస్తాం, -3. 5 క్యూబ్ అంటే సో 125 మైనస్ 15 డివైడెడ్ బై 5 మైనస్ 3 అంటే 2 అవుతుంది. 125లోకి వెళ్ళి 15 మైనస్ చేస్తే 110/2. 110/2 వాల్యూ ఎంత 55. సో 55 ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఏ విధంగా సాల్వ్ చేసిన ఒకసారి చూడండి. x ప్లస్ 1/x ఈజ్ గివెన్ 5. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x పవర్ ఆఫ్ 4 ప్లస్ 1/x స్క్వేర్ ఇన్ ద డినామినేటర్ x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1. ఇందులో 4 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి నేనేం చేస్తున్నా, సెకండ్ టర్మ్ని xతో మల్టిప్లై చేసి xతో డివైడ్ చేస్తున్నా. అంటే న్యూమరేటర్ x ఇక్కడ x క్యూబ్ అవుతుంది. సో x ఈజ్ ద కామన్ తీసుకున్నట్టయితే ఫస్ట్ టర్మ్ ఏమో x క్యూబ్, సెకండ్ టర్మ్ ఏమో 1/x క్యూబ్. ఇక్కడ డినామినేటర్లో కూడా x కామన్గా ఫ్యాక్టర్ తీసుకున్నట్టయితే x -3 ప్లస్ 1/x, x క్యాన్సిల్ అవుతుంది. x ప్లస్ 1/x క్యూబ్ అంటే k క్యూబ్ మైనస్ 3k ఫార్ములా ప్రకారం 5 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 5. దాని డినామినేటర్ x ప్లస్ 1/x ప్లస్లో 5 -3 కాన్స్టెంట్ అలాగే రాసుకున్నాం. సో సబ్ట్రాక్షన్ చేసినట్టయితే 125 15 మైనస్ చేస్తే 110/2, 55 is the answer. Okay, thank you friends. Like, share and subscribe my YouTube channel.